భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. పాకిస్తాన్లో మన అజ్ఞాత గన్మెన్, అన్నోన్ గన్మెన్ ఉన్నారు కదా, గుర్తు తెలియని గన్మెన్, వాళ్ళ ప్రభావం మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఈ మధ్య కాలంలో ఒకడు ఆమిర్ సర్ఫరాజ్ అనేవాడిని ఈ గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి కాల్చి చంపేశారు. క్లోజ్ క్వార్టర్స్లో తలుపు తట్టారు, వాడు తలుపు తీశాడు, నువ్వు పేరేమిటి అడిగారు, టపటపట కాల్చేశారు. వాడు రక్త మడుగులో పడి ఉండగా వెళ్ళారు. మోటార్ సైకిల్ బాగుందండి. యాక్చువల్గా ఇద్దరు మోటార్ సైకిల్ మీద వస్తారు, వచ్చి ఆ వాళ్ళ టార్గెట్ ఐడెంటిఫై చేసుకుంటారు. వాడు కాదా అవునా నిర్ధారించుకుంటారు. నిర్ధారించుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఫైర్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే జరిగిందండి. మళ్ళీ అన్నోన్ గన్మెన్ చేసిన కొత్త ఘాతకం ఏంటంటే, కొత్తగా చర్య, మంచి పని అని అనుకోవాలి మనం. ఘాతకం కొత్త చర్య ఏంటంటే, ఆమిర్ సర్ఫరాజ్ అనేవాడిని లేవేశారు. వాడేంటి, వాడు ప్రస్తుతం ట్రక్కుల వ్యాపారం అది చేసుకుంటున్నాడు. బట్ ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం మన సర్బ్జీత్ సింగ్ అనే ఒక రైతుని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ విచిత్రం ఏంటంటే, మీకు తెలుసో లేదు, మన బార్డర్ మన వాళ్ళు ఎలా కట్టుకున్నారంటే, మన కాంగ్రెస్ వాళ్ళు తెలిసేట్లుగాను మన ఇండియన్ రైతులకు ఉన్న భూములను వదిలేసి ఒక 100 మీటర్లు 200 మీటర్లు యువతలు కట్టుకున్నారు. పాకిస్తానీ ఫెన్సింగ్ అక్కడ ఉంటుంది, మన ఫెన్సింగ్ ఇక్కడ ఉంటుంది. పాకిస్తాన్ ఫెన్సింగ్ దగ్గర ఒక అడుగు 2 అడుగులు గ్యాప్ ఇచ్చి కట్టాలి కదా మనం. అలా కాదు, పెద్ద గ్యాప్ ఇచ్చేది. అంటే ఎప్పటికైనా పాకిస్తాన్ వాడు అది కబ్జా చేసుకుంటాడు పాపం, వాడికి అవసరమైనప్పుడు అని మన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఉదార స్వభావం, అదే భయం, పిరికితనం. ఆ ఫెన్సింగ్ పక్కనే కడితే వాళ్ళు ఏమైనా చేస్తారు భయం. సో దానివల్ల ఏమైపోయింది, కొంతమంది రైతులకి అందరికీ పంజాబ్లో వాళ్ళ భూములు మన ఫెన్సింగ్ అవసరం ఉంటాయి. మన ఫెన్సింగ్కి పాకిస్తాన్ ఫెన్సింగ్కి మధ్యలో ఉంటాయి. ఈ సర్బ్జీత్ సింగ్ అనే అతని తాలూకు పొలం ఇలాంటి పొలం అన్నమాట, మధ్యలో ఉంది. సో కొన్నాళ్ళ క్రితం ఆయన వెళ్ళాడు, పొద్దున్నే వాళ్ళ పేపర్స్ ఉంటాయి, వాళ్ళ భూమి తాలూకు పేపర్స్ చూపించి, సెక్యూరిటీ వాళ్ళకి చూపించి అప్పుడు అవతల వెళ్తారు. వ్యవసాయం చేసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు. ఇదండి పరిస్థితి అక్కడ. ఆ పరిస్థితిలో ఈ సర్బ్జీత్ సింగ్ ఒకరోజు వెళ్ళాడు కానీ రాలేదు. ఏమైపోయాడో ఎవరికి తెలియదు. చాలా రోజులు వెతుక్కున్నారు పాపం. అలాగే కొన్ని 2-3 ఏళ్ళ తర్వాత పాకిస్తాన్లో కొంతమంది ఖైదీలు విడుదల అయిపోయారట. వాడు విడుదలైపోయిన వాడు ఈ సర్బ్జీత్ సింగ్ గారి అక్కగారు చెప్పాడు, అమ్మ మీ తమ్ముడు ఏమో పాకిస్తాన్ లాహోర్ జైల్లో ఉన్నాడు, వాడు అరుపులు కేకలు మేము చాలా బాధపడ్డాం విని, వాడి గురించి మీకు చెప్పమన్నాడు, మీకు చెప్పాను. సో దాంతో ఆవిడ చాలా సీరియస్గా తీసుకుని దాన్ని పోలీసులకి, మన మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి వాళ్ళకి తెలియజేసి యాక్షన్ స్టార్ట్ చేశారు. అంతా తెలిసింది ఏంటంటే, అతన్ని రా ఏజెంట్ అనుకుని వాళ్ళు అరెస్ట్ చేశారు. సర్బ్జీత్ సింగ్ మామూలు రైతట, రా ఏజెంట్ అని అనుమానంతో వాళ్ళు అరెస్ట్ చేసి నానా హింసలు పెడతారు లాహోర్ జైలు. ఇలా ఉండగా ఈవిడ పాపం ట్రై చేస్తుంది కదా విడుదల కోసం. అంతవరకు వాడికి ఏదో ఉరిశిక్ష కూడా వేశారు, సర్బ్జీత్ సింగ్ వేశారు. అది అమలు ఇంకా అవలక్క ముందే కొంతమంది వ్యక్తులు, ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్స్ ఎవడంటే వీడు ఆమిర్ సర్ఫరాజ్ అనేవాడు, వాడు ఇంకో 3 ఖైదీలు ఉండేవారు, వాళ్ళు కూడా ప్రిజన్లో ఉండేవారు. వాళ్ళంతా కలిసి ఇటుకలతోటి పాపం సర్బ్జీత్ సింగ్ని కొట్టి భయంకరంగా తల బదలు తలని పచ్చడి చేసి చంపేశారు. మనం తాజ్మహల్ చంపుతాం కదా, తల పచ్చడి చేయి అంటారు. తాజ్మహల్ చెప్పినట్టు తలని గట్టిగా కొట్టాలి, లేదంటే ఏమాత్రం బతికున్నా అది మళ్ళీ బతికేస్తాయి. బాడీ మీద ఎంత కొట్టినా దానికి పెద్దగా ఎఫెక్ట్ ఉంటుంది. సో అలాగా మొత్తం తలని చెత్తకొట్టేసి చంపేశాడు జైలు. దాంట్లో మెయిన్ ఫెలో వీడు సర్ఫరాజ్ గారు. సో వాడిని ఈ మధ్య మొన్న మన గుర్తు తెలియని అన్నోన్ గన్మెన్ వెళ్ళి లేపేశారు. సో ఇంకో విషయం ఏంటంటే, వీడు క్లోజ్ అసోసియేట్ ఆఫ్ హఫీజ్ సయీద్.
హఫీజ్ సయీద్ మంచి సన్నిహితుడు, క్లోజ్ ఫ్రెండ్. హఫీజ్ సయీద్ గారు ఉన్నాడో లేడో కూడా ఇప్పుడు డౌట్, ఎందుకంటే వాడిని విషం పెట్టి ఎవరో చంపారు అంటే విషం పెట్టాడు, వాడు ఐసీలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు దాకా వచ్చింది. వెంటిలేటర్ నుంచి మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోతాడు నా అంచనా. ఎందుకంటే పాకిస్తానీ డాక్టర్స్ మీద నాకు చాలా నమ్మకం అండి. మన ఇండియన్ డాక్టర్స్ చాలా నమ్మకంగా పనిచేస్తారు. యమదూతలు వీళ్ళు. ఒకసారి వెంటిలేటర్ పెట్టారంటే డబ్బులు వాడికి ఎంత వస్తాయో అంత రాబట్టి పైగా చేస్తారు. సో అదండి బేసిక్గా ఈ అన్నోన్ గన్మెన్ మళ్ళీ యాక్షన్లోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా రోతలు మనుషులు అని చెప్పి ఈ పాకిస్తాన్ అంటారు. కాకపోతే రా మనుషులు అయితే మరి పైకి ఎవరెవరినో తీసుకొచ్చి రా మనిషిని చెప్పి జైలు పెడతావే, మరి అసలైన ఎందుకు పట్టుకోలేకపోతున్నా? అంత చేతగానిదా మీ ఐఎస్ఐ అంత చేతగాని పనికిరాని ఇంటెలిజెన్స్ ఏజెన్సీయా అని నేను అడుగుతాను. మరి లేకపోతే వాళ్ళు ఇష్టానుసారం అన్నోన్ గన్మెన్ వెళ్ళి కాల్ చేస్తున్నారు, ఒక్క అన్నోన్ గన్మెన్ దొరకలేదు అంటే విచిత్రంగా లేదు అనిపించట్లేదు మీకు? 24 మంది 25 మంది చంపారు వీళ్ళు, వీళ్ళని ట్రాక్ చేయలేకపోతున్నావా? అంటే ప్రతిసారి ఇంకో బ్యాచ్ వస్తున్నారా? అంటే రాయల్ ఏజెంట్ మొత్తం పాకిస్తాన్ అంతా రాతో నిండిపోయిందా? ఇంకెందుకు పాకిస్తాన్ మూసిపోవచ్చు కదా. రా ఏజెంట్లే ఎక్కువ అయితే పాకిస్తానీ సోల్జర్స్ కంటే. మరి అంటే అది కూడా అయి ఉండొచ్చు. బేసిక్గా పీపుల్ అందరూ కూడా విరక్తి చెంది ఉన్నారు పాకిస్తానీ ఆర్మీ తోటి, గవర్నమెంట్ తోటి. వాళ్ళకి చాలా అసహ్యం ఏర్పడుతుంది. అందుకోసం వాళ్ళు సహకరిస్తారు ఇలాంటి టైంలో. డబ్బులు కూడా అవసరం ఉంటుంది. ₹1,00,000 ఇస్తారంటే ఏదైనా చేస్తారు. డబ్బుల కోసం తల్లి నమ్మే స్టేజ్లో ఉన్నారండి పాకిస్తానీ వాళ్ళు. నిన్న ఇంకో ఇన్సిడెంట్ మీకు చెప్పవలసి ఉంది. పాపం ఒక తండ్రి 7 పిల్లలు, భార్య. 7 పిల్లలకి తిండి పెట్టలేక, వాళ్ళ బాధ చూడలేక, ఆకలి బాధ చూడలేక గడ్డలుచ్చుకుని పెళ్ళాన్ని 7 పిల్లల్ని నరికేశాడు పడుకున్నాడు. అది సార్, అలా అయిపోతుంది పాకిస్తాన్ పరిస్థితి. సో డబ్బులకి ఏదైనా చేస్తారు. ఆ డబ్బుల కోసం ఇక కక్కుర్తిపడి మరి టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తున్నారేమో ట్రైన్డ్ అన్నోన్ గన్మెన్. సరే, ఇది కొంచెం యాక్చువల్లీ సర్బ్జీత్ సింగ్ తాలూకు హంతకులను చంపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాడికి ఆత్మ శాంతిస్తుంది పాపం సర్బ్జీత్ సింగ్కి. వాళ్ళ అక్కకు వారు కూడా పాపం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాడి పగ చల్లారిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అమాయకుడు ఏమి తెలియనట్టు తీసుకెళ్ళి వేసేసి లోపల క్రూరంగా చంపేశాడు. అది చాలా భయంకరమైన క్రైమ్, అది అఫెన్స్. దానికి నిష్కృతి లేదు. ఓకే, కొంత మట్టుకు కొంత ఆ పని చేసిన వాళ్ళని లేపేస్తున్నారు. అది మంచి పని అని నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.